ఈ యువకులను చూడండి, మీరు మీ ముస్లిం సమాజాన్ని చూడండి. ముస్లింలలో మీకు ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ కనిపిస్తారు? ముస్లింలలో ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ మీకు ఈరోజు కనబడుతున్నారు? ముస్లింలలో ఎంతమంది పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కనిపిస్తున్నారు మీకు ఈరోజు? ఎవరైనా ఉన్నారా? లేరు. ఆటో డ్రైవర్స్ ఎంతమంది ఉన్నారు? పాన్ షాప్ నడిపించుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వెల్డర్ మోల్డర్ ఎంతమంది ఉన్నారు? ప్లంబింగ్ పని చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చిన్న చిన్న ప్రొఫెషన్స్ చేసే మంది ఎంతమంది ఉన్నారు? కారణం ఎప్పుడైనా గమనించారా? కారణం ఈ విధంగా పెద్ద పెద్ద వృత్తులలో వెళ్ళడానికి, పెద్ద పెద్ద పై చదువులు చదువుకోవడానికి చాలా డబ్బు అవసరం ఉంటుంది. దాని కారణంగా ఈరోజు చూడండి, ఎవరైనా యువకుడు వెళ్ళి ఒకవేళ తన తండ్రితో చెప్పినట్లయితే, నాన్న నాకు ఒక 5 లక్షలు ఇవ్వండి, ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకుంటున్నాను, ఐపీఎస్ ఆఫీసర్ కావాలనుకుంటున్నాను, లేదా ఒక మంచి వ్యాపారం పెట్టుకోవాలనుకుంటున్నాను, ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వండి. కానీ ఆ తండ్రి 5 లక్షల రూపాయలు కొడుక్కివ్వడు. అదే సందర్భంలో అదే సమయాన ఒకవేళ కూతురి వివాహ సంబంధం వచ్చినట్లయితే ఆ 5 లక్షల రూపాయలలో ఇంకా 5 లక్షల రూపాయల వడ్డీ పైన అప్పు తీసుకువచ్చి 10 లక్షల రూపాయల ఆడంబరంగా చాలా పెద్ద వివాహం చేస్తాడు. మరి కొడుకు ఎక్కడికి వెళ్ళాలి? అతను అదే ఆటో నడుపుకోవాలి, అతను అదే పాన్ షాప్ పెట్టుకోవాలి. అది కూడా లభించకున్నట్లయితే దుబాయ్, సౌదీ, ఖతర్ ఎక్కడి నుంచైనా వీసా తెప్పించుకొని అక్కడికి వెళ్ళి బానిస బతకాలి. మీరు చూడడం లేదా? మీ యువకులను చూడండి, ఈరోజు పెద్ద పెద్ద ఉద్యోగాలు లేవు వారి దగ్గర. అతను డిగ్రీ చదివినప్పటికీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివినప్పటికీ అతను చేసే పని ఏమిటిది? ఈరోజు అతను జియో సిమ్ కార్డ్స్ అమ్ముకుంటున్నాడు రోడ్ల పైన. చూడడం లేదా? కారణం ఏమిటిది? ఈ వివాహాలు సోదరులారా మీరు గమనించాలనుకోవట్లేదు. కేవలం మన వివాహాల వ్యవస్థ ఈరోజు ఆర్థిక పరంగా మన సమాజాన్ని నష్టపరుస్తుంది సోదరులారా.